ఆంధ్రప్రదేశ్లోని వేటపాలెంలో జరిగినటువంటి ఒక విషాద ఘటన. తామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సుమారు 2 గంటల సమయంలో పేలుడు కారణంగా ఫ్యాక్టరీ ధ్వంసమైపోయింది. శబ్దం సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆంధ్రప్రదేశ్లోని వేటపాలెంలో జరిగినటువంటి ఒక విషాద ఘటన. తామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సుమారు 2 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక విచారణ వెల్లడిస్తుంది. మరికొందరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈ పేలుడు కారణంగా ఫ్యాక్టరీ ధ్వంసమైపోయింది. శబ్దం సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ కొన్ని దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. అక్కడ మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించడానికి కూడా కష్టంగా ఉంది. ఈ ఘటనపై స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధిత పిల్లలకు వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మేము సాయం చేస్తామని ఒక హామీ కూడా ఇవ్వటం జరిగినది. ఈ ఘటనపై ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భద్రతా లోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది. పరిమితికి మించి పేలుడు పదార్థాలను అక్కడ డంపింగ్ చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఫోరెన్సిక్ బృందాలు, ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, అనేక కుటుంబాలను చిరిమేసిన ఒక విషాదకర ఘటన. వేట్లపాలెమే కాదు, ప్రతి పరిశ్రమ కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలి. వేట్లపాలెం సంఘటన చూసుకుంటే భద్రతా లోపం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఎక్కడైతే ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి కొంతమందికి జీవనం కల్పిస్తుంటారో అక్కడ పూర్తి భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్నారా లేదా అనేది అధికారులు వెళ్ళి పరిశీలించి చూడాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేయవలసింది మీరే.